మొక్కల పెంపకం వాటి సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని బలవంతపూర్ గ్రామ సర్పంచ్ కొంగరి కనకవ్వ రాజయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలం బలవంతపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులతో కలిసి ప్రారంభించి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కల పెంపకం అనేది ప్రభుత్వాల బాధ్యతే కాకుండా ప్రతి పౌరుని, ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మొక్కల పెంపకం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. మొక్కలు పెంచడం ద్వారా అవి మనకు నీడనివ్వడమే కాకుండా వాతావరణంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తాయని తెలిపారు. అంతకుముందు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీష్, ఉప సర్పంచ్ హరిత, రవి, వార్డు సభ్యులు రమ్య, గణేష్, కృష్ణవేణి, బాలరాజు, కొంగరి స్వామి, బొజ్జు రవీందర్ పాల్గొన్నారు. రోజు బలవంతపురం గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో సందర్భంగా రోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించడం కోసం ఈ పొడి చెత్త ఏదైతే ఉందో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, కవర్స్ కానీ, దీంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామస్తులందరికీ కల్పించడం కోసం గ్రామ పంచాయతీ ఆవరణలో పొడి చెత్త వేయడానికి ఒక బ్లాక్ తయారు చేయడం జరిగింది. దాంట్లో మేము కానీ, గ్రామస్తులు కానీ ఎవరైనా ఉన్నటువంటి ప్లాస్టిక్ కానీ, డబ్బాలు కానీ ఏమున్నా దాంట్లో ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. రేపు అందరినీ కూడా అవేర్నెస్ కోసం గ్రామస్తులందరినీ తీసుకొచ్చి వార్డుల వైజ్ కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈరోజు గ్రామంలో మొత్తం పొడి చెత్త కానీ, తడి చెత్త కానీ, మోర్లీ డ్రైన్స్లో కానీ ఎక్కడ కనిపించకుండా గ్రామాన్ని ఒక స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం మా పాలకవర్గం, మా సెక్రటరీ గారు, గ్రామస్తులందరి సహకారంతో చేయడానికి ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో తీసుకున్నాం. ఈరోజు ఒక 10 మొక్కలు నాటినాం. ఇది ఇంతటితో ఆగకుండా పూర్తిగా గ్రామంలో మొత్తం గ్రీనరీ చేసే వరకు కూడా మేము అందరం ప్రణాళిక చేసుకున్నాం. గ్రామంలో మొత్తం వాడవాడల అన్ని రోడ్లకు కూడా పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మేము ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్తాం. గ్రామంలో గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు మరియు గ్రామ స్థాయి అధికారులందరి సమక్షంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా పొడి చెత్తకు సంబంధించిన బ్లాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడడానికి మా పాలకవర్గం సభ్యులందరూ ఊరు వాళ్ళకందరికీ అవగాహన కల్పించేటట్టు కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందు మా విలేజ్లో ప్లాస్టిక్ నిర్మూలన 100% చేస్తామని కోరుకుంటున్నాం.